విశాఖ స్టీల్ ప్లాంట్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. SMS-1 టీబీపీలో లాడిల్కి రంధ్రం పడి ద్రవ ఉక్కు లీక్ అయింది. ఉదయం 6:30 ఘటన జరిగింది. ఉద్యోగులు, కార్మికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇటీవల స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదాలు వెంటాడుతున్నాయి. SMS-1 CCD విభాగంలో ప్రమాదం జరిగి 9 మంది మరణించిన ఘటన మరొకముందే మరో ప్రమాదం జరిగింది. నిన్న SMS-2లో లాడిల్ నుంచి ఉక్కు ద్రవం నేలపాలు కాగా, ఈ రోజు SMS-1 టీబీబీలో లాడిల్కు రంధ్రం పడి స్టీల్ మెటల్ నేలపాలైంది. ఉదయం 6:30 ప్రమాదం సంభవించింది. వరుస ప్రమాదాలతో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 2 రోజులుగా జరుగుతున్న ప్రమాదాల్లో ఉద్యోగులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కేంద్రం నియమించిన 3 మెన్ కమిటీ విచారణ జరుగుతుండగా మరోసారి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, విశాఖ స్టీల్ ప్లాంట్లో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతోంది? అక్కడ అధికారులు ఏమంటున్నారు? కింద 3 రోజుల నుంచి కూడా కార్మికులు చెప్పేది అదే, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం ఎక్కడితో ఆగదో, ఇప్పటివరకు 10 ప్రమాదాలు జరిగాయి, మరిన్ని ప్రమాదాలు జరుగుతాయని కూడా హెచ్చరించారు. అది యాజమాన్యం ఒక వారం 10 రోజుల క్రితం యాజమాన్యానికి కార్మికులు కూడా లేఖ ఇచ్చిన ఆ లేఖ ప్రైమ్ లైన్ నిన్న బయట పెట్టింది. ఆ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతుంది. 3 రోజుల క్రితం జరిగింది, 8వ తారీఖున ప్రమాదం జరిగింది. ఆ 2 రోజులు కూడా చిన్న చితక కార్యక్రమాలు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా మరోసారి ఇవాళ ఆ లోపం బయటపడింది, యాజమాన్య నిర్లక్ష్యం బయటపడింది. ఇవాళ కర్మాగారంలో మళ్ళీ కూడా ఈ ప్రమాదాలు వెంటాడుతున్నాయని చెప్పొచ్చు. ఆ SMS-1 CCD విభాగంలో ప్రమాదం జరిగి 9 మంది మరణించారు ఇప్పటికే. ఈ మరొక ముందే నిన్న SMS-2లో లాడింగ్ ఉక్కు ద్రవం నేలపాలు కాగా, ఇవాళ మళ్ళీ SMS-1లో టీపీబీలో ల్యాండింగ్ రంధ్రం పడి స్టీల్ మెటల్ నేలపాలైంది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఎంత దారుణంగా కిందకి పడుతుందో చూడొచ్చు. ఇవాళ ఉదయం షిఫ్ట్ 6:30 ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్టుగా కూడా కార్మికులు బట్టి చెప్తున్నారు. వరుస ప్రమాదాలతో ఉద్యోగులు కూడా, ఉద్యోగ కుటుంబాలు కూడా మొత్తం భయాందోళనకు గురవుతున్నారు. 2 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రమాదాలతో ఉద్యోగులు అసలు ఏం చేయాలో పాల్గొని పరిస్థితులు కేవలం యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నారు వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి అనిపిస్తుంది. మరోవైపు కేంద్రం నియమించినటువంటి 3 మెన్ కమిటీ నేను నుంచి కూడా విచారణ ప్రారంభించింది. మొన్న జరిగినటువంటి ప్రమాదం ఎక్కడ జరిగిందో అక్కడ మొత్తం నిన్నంతా పరిశీలించడం జరిగింది. తిరిగి ఇవాళ కూడా మరో ప్రమాదం జరిగింది. అదృష్టం కొద్దీ ఈ ద్రవం పడిన ప్రాంతంలో ఆ సమయంలో ఎవరు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. లేకపోతే ఇవాళ కూడా మరి పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. అదృష్టం కొద్దీ కార్మిక కుటుంబాలు ఎవరు కూడా ఇక్కడ ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది ఎవరు లేకపోవడం వల్ల. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇది ఇక్కడతో ఆగదు, ఇంకా ప్రమాదం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. లోపల పనిచేసినటువంటి వెళ్ళినటువంటి వేల మంది కార్మిక నాయకులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మెయింటెనెన్స్ సరిగా లేదు, మెయింటెనెన్స్ చేయండి అని చెప్తున్నారు. యాజమాన్యం పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. దీని వల్ల మరిన్ని ప్రమాదాలు జరుగుతాయి. అక్కడ వెళ్ళి వాళ్ళు వస్తారా లేదా అనేది కూడా ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. మొన్న పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లోకేష్ అవ్వచ్చు, నేను జగన్ అవ్వచ్చు, ఇంతమంది పరామర్శిస్తున్నారు, కొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఈ ప్రమాదాలు వెంటాడుతున్నాయి అంటే కేవలం యాజమాన్యం నిర్లక్ష్యమైన కార్మిక సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఎప్పటికైనా మేల్కోకపోతే మాత్రం మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.